ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఈ పని చేయండి, సంపాదన పరులు కండి అని చెప్పడమే కాదు, ఆర్థికంగా కూడా ప్రభుత్వం అండగా ఉంటే ఎంతటి అద్భుతాలు సాధిస్తారు అనడానికి భద్రాద్రి గిరిపుత్రికలు ఉదాహరణగా నిలుస్తున్నారు. ఏజెన్సీ నుంచి వ్యాపారాలు ప్రారంభించి ఏకంగా వాటిని లండన్కు విస్తరించారు. ఇంతటి ఘన విజయం వారు ఎలా సాధించగలిగారు? ఏకంగా ప్రధానితో ప్రశంసలు ఎలా పొందగలిగారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సరిగ్గా 7 ఏళ్ల క్రితం సంగతి. గిరిజన మహిళలు కూలీలుగానే ఎందుకుండాలి, వాళ్లు ఎంటర్ప్రెన్యూర్లుగా ఎందుకు మారకూడదు అనుకున్న ఖమ్మం జిల్లా ఐటీడీఏ అధికారులు ఏజెన్సీలోని కొందరు మహిళలకు ఓ శిక్షణ కార్యక్రమానికి ప్లాన్ చేశారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఊకే వెంకటలక్ష్మి అని ఓ గిరిజన మహిళతో పాటు మరో 7 మంది శానిటరీ నాప్కిన్ల తయారీ విధానాన్ని నేర్చుకున్నారు. భద్రాద్రి శ్రీరామ్ జేఎల్ గ్రూప్ పేరుతో ఓ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏర్పరచుకున్నారు. వీరికి ఓ బ్యాంకు ద్వారా 5 లక్షల రూపాయల రుణం మంజూరు చేయించారు. ఈ పెట్టుబడితో శానిటరీ నాప్కిన్లు తయారు చేసే మిషనరీ కొనుగోలు చేసి వాటి ఉత్పత్తి ప్రారంభించారు గ్రూప్ సభ్యులు. ఇంకా తయారు చేసి వేరే దేశాలకు పంపించాలని కోరుకుంటాను. మాకు మెటీరియల్ అంటే మిషనరీలు కూడా లేవు, చిన్నయ్యే మిషనరీలు ఉన్నాయి. ఇంకా పెద్ద మిషనరీలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము. ఉత్పత్తి ప్రారంభమైన కొద్ది కాలం తరువాత దేశంలోకి కరోనా కాలు పెట్టింది. దీంతో ఈ కుటీర పరిశ్రమ కొంతకాలం పాటు ఆగిపోయింది. కరోనా వ్యాప్తి ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో ఈ శ్రమజీవులు మళ్లీ నాప్కిన్ల తయారీలోకి దిగిపోయారు. వీటిని మార్కెటింగ్ చేయడంలో ఐటీడీఏ తన పూర్తి సహకారాన్ని అందించింది. ఈ ప్యాడ్లను గిరిజన సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేశారు. పడిన కష్టానికి తగిన ఫలితం దక్కడంతో మొదట్లో రోజుకు 100 ప్యాడ్లతో ప్రారంభమైన ఉత్పత్తి ప్రస్తుతం రోజుకు 40,000 ప్యాడ్లు తయారు చేసే స్థాయికి చేరుకుంది. గ్రూప్ సభ్యులు 5 అంకెల ఆదాయానికి అలవోకగా చేరుకున్నారు. అయితే ఈ నాప్కిన్లకు 3 నెలలకొకసారి మాత్రమే ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ తయారీ 2 నెలల్లో పూర్తయ్యేది. మిగిలిన 1 నెలను ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన ఈ గ్రూప్ లీడర్ మనసులో తలెత్తింది. హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో మిల్లెట్కి సంబంధించి మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అది 2 days ట్రైనింగ్ మేము. అయితే దానికి మేము 4 నెంబర్స్ వెళ్ళాం. 4 నెంబర్స్ కూడా 2000 పే చేయమని చెప్పారు. దానికి కావాల్సిన అమౌంట్ కూడా ఐటీడీఏ శాఖ పిఓ గారే మాకు అందించడం జరిగింది. 2 days తర్వాత మేము ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత దానికి అంటే మిల్లెట్స్ చేయాల్సిన మిషనరీస్ మా దగ్గర ఏమీ లేవు. దానికి తగ్గ బడ్జెట్ కూడా మా దగ్గర లేదు. కాబట్టి మేము పిఓ గారిని సంప్రదించడం జరిగింది. పిఓ గారు మాకు 1 lakh ఇచ్చారు. ఆ 1 lakhతో మేము చిన్న చిన్న మిషనరీస్ తీసుకొని వచ్చి వాటితో మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేయడం జరిగింది. కాస్తంత కష్టపడితే చాలు, ఉత్పత్తుల్లో నాణ్యత చూపించగలిగితే చాలు, ఏ ప్రోడక్ట్ అయినా సక్సెస్ అవుతుంది అన్న నమ్మకం కలిగిన తరువాత గ్రూప్ లీడర్ వెంకటలక్ష్మి మరో అడుగు ముందుకేయాలని నిర్ణయించింది. కొర్రలు, రాగులు, జొన్నలతో బిస్కెట్లు తయారు చేయాలన్న ప్లాన్ రూపొందించింది. ఐటీడీఏ ఉన్నతాధికారి గౌతమ్ వీరికి అండగా నిలిచారు. బిస్కెట్ల తయారీలో శిక్షణ ఇప్పించడంతో పాటు వాటి తయారీకి అవసరమయ్యే మిషనరీని కూడా బ్యాంకు లోను ద్వారా ఇప్పించారు. భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ అనే బ్రాండ్ ద్వారా బెల్లం, నెయ్యి, వెన్నలను కలిపి తయారు చేసిన ఆ ఆర్గానిక్ బిస్కెట్లు కొద్ది కాలంలోనే శభాష్ అనిపించుకున్నాయి. మైదా, చక్కెరల వినియోగం లేకుండా తయారైన ఈ బిస్కెట్లు ఆర్గానిక్ ఫుడ్ను ఇష్టపడే పలువురి మనసు దోచుకోగలిగాయి. రోజురోజుకు బిస్కెట్ల సేల్స్ ఊపందుకున్నాయి. ఇలా ఈ గిరిజన మహిళల వ్యాపార విజయం మరో మెట్టెక్కింది. మా గురించి మోడీ గారు మన్ కీ బాత్లో ప్రసంగించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. దీనివల్ల మాకు చాలా ఆర్డర్లు వస్తున్నాయండి. మొదట్లో భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలు, ఆ తరువాత ఐటీడీఏ గిరిజన మ్యూజియంలలో, ఆ తరువాత హైదరాబాద్ శిల్పారామం, ఆ పిదప ఢిల్లీ రాష్ట్రపతి భవన్తో పాటు ఇతర ముఖ్య కేంద్రాల్లో ఈ ఉత్పత్తుల అమ్మకాలకు అధికారులు సాయం అందించారు. ఆ తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలకు కార్గో ద్వారా ఈ మిల్లెట్ బిస్కెట్ల సరఫరా ప్రారంభమైంది. అటు తరువాత ఏకంగా విదేశాల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. అలా ఏజెన్సీలో తయారైన ఆ ఉత్పత్తులు లండన్ నగరానికి తరలి వెళ్లాయి. మొన్న కొత్తగా గద్దర్ అవార్డు జరిగింది ఆ సినిమా వాళ్ళది. ఈ బిస్కెట్లు తింటారా అనుకున్నాం, కానీ అక్కడ కూడా బాగానే కొన్నారు. పెట్టినట్టు అయిపోయినాయి. అక్కడ అమ్మటం జరిగింది. రాష్ట్రపతి భవనంలో అయితే 10 days అమ్మాము. అయితే రాష్ట్రపతి భవనం వెళ్ళటం అంటే మాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, కానీ వచ్చింది మాకు తెలుగే.
అలాంటప్పుడు అవి పట్టుకొని పోయి అక్కడ అమ్మటం జరిగింది. కానీ నేను ఇన్ని రోజులు ఉండాలి, ఎట్లా అమ్మాలనుకున్నా కానీ అవి ఒక్కరోజు అయిపోయినాయి. ఏదో వచ్చిరాని బాస్తో నమ్మినం అయిపోయినాయి. తర్వాత నుండి ఖాళీగా ఉండటం జరిగింది. అక్కడ మేడం చూశారు, రాష్ట్రపతి మేడం చూసి ఓ భద్రాచలం ఎంఎస్ఎంఎన్ గ్రూప్ అనుకుంటూ వెళ్ళారు. ఆ మేడం చూశారు, వచ్చాము, మళ్ళీ ఇంటికి వచ్చేసాం. వచ్చి మళ్ళీ చేసుకుంటున్నాం. ఎక్కడన్నా చిన్న చిన్నగా కొట్లకి వాటికి ఇచ్చుకుంటూ ఫస్ట్ తారీఖు రోజు మంకీ బాత్ ప్రోగ్రాం జరిగింది ఢిల్లీలో. అక్కడ మోడీ సార్ మాట్లాడటం జరిగింది. మా కలెక్టర్ గారు, పీఓ గారు అందరూ, మా జేడీఎం సార్ అందరూ లైవ్లో చూశారు. ఎమ్మటే అది జరుగుతుంది అక్కడ, ఇక్కడ విన్నారు. ఈ నెలకే మాకు కూడా చాలా సంతోషం వేసింది. మాకు ఇంకా అది ఆన్ చేసి చూడటం కూడా ఇంకా అప్పుడు చూడలేదు. సారోలు చూసి అందరూ వచ్చేసారు ఇక్కడికి రూమ్ దగ్గరికి. అమ్మ ఢిల్లీ దాకా వెళ్ళినాయి మీ బిస్కెట్లు, నువ్వు లండన్ కూడా పంపించారంటే మీరు లండన్ దాకా కూడా వెళ్ళాయి. క్వాలిటీ అండ్ టేస్టీ కూడా ప్రతిదీ న్యాచురల్గా తయారు చేయడము, టేస్ట్ చూసాం కాబట్టి బాగుంటుందని నేను కూడా అందరికీ అడ్వైస్ చేయగలుగుతున్నాను. ఇక్కడ ఇంకోటి టీ పౌడర్ ఉంటుంది కరక్కాయతో, అది కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి అన్నీ తయారు చేస్తారు. అది హీట్ వాటర్లో చేయడం, అది కూడా నేను లాస్ట్ 3 బాటిల్స్ వరకు ఇచ్చేసాను. సో అది కూడా సూపర్ అనిపిస్తుంది. ఒకటి తరువాత ఒకటిగా ఈ గిరిజన ఆడబిడ్డలు సాధించిన విజయాలను ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. పాలకుల అండదండలుంటే, అధికారులు సహకరిస్తే ఏదైనా సాధించగలమన్న ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే లభించే విజయాలకు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆడబిడ్డలు సాధించిన విజయమే ఓ చక్కటి సాక్ష్యమంటూ ఆయన ఈ విజేతలను ప్రశంసలతో ముంచెత్తారు. వీరి స్ఫూర్తితో మహిళలంతా ఆర్థిక విజేతలుగా నిలవాలంటూ ఆయన పిలుపునివ్వడం ఆ గిరిజన ఆడబిడ్డల ఆత్మస్థైర్యానికి దక్కిన విజయ నీరాజనం.